చిన్నండి ఏమి తెలియదు ఎక్కడ పట్టుకున్నాను మెత్తగానే ఉంటుంది ఒక్కసారి నా కళ్ళతో అలా చూడాలి నువ్వెప్పుడు వచ్చావుండా ఏంటో మఠోనేగా ఎక్కువ నవ్వు అమ్మాయి స్నో రాసింది అమ్మాయి స్నో వేసిందా ముఖం బాగుందయ్యా మిరవదాట్లో వెళ్తారు పెడతా స్నో 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 పూసిందా గంధం పూసిందా చాలా బాగుంది మంచిదేగా అసలే కానీ చిన్న పిల్లతో ఆ మాట అన్నారా ఏ మాట నకిలీ చేపిస్తాము అవును అన్నాను చిన్న పిల్లకి నకిలీ చేయించండి నాకు ఒక 14 కిలోల వడ్డానం చేయించండి ఇప్పుడు పెట్టుకొని ఏం చేస్తావు తాడిపత్రి అంతా తిరుగుతావా బాబు నీదో పెద్ద ఉడుగు లాంటి నడుము మరి అమ్మాయి ఇంకా ఏదో అడిగింది అమ్మాయి అడుగుతావా ఇంకా ఏం కావాలమ్మా నేనే జబర్దస్త్ చెప్పాలని అవును అక్క శనో రాసి బాగా రాసింది బావా నీవా చూడు ఎంత అందంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నారండి అబ్బా బావగారు కనిపించలేదండి మీరు అంత ఇరుకున్నా కానీ అమ్మా అమ్మ అమ్మ ఉంచుకుంటానే ఏమిటి ఓని వేసుకుంటావా ఎవరు నుంచుకుంటావు తీసుకుంటానన్నాలి ఎవరు నుంచి చేసుకుంటావు ఇక్కడ అమ్మ చెప్పింది చిత్ర చిన్నపిల్లలు కదా బావగారు వస్తారు కదా పట్టుకున్న వాళ్ళు వస్తారు కదా బయట వేసుకోమండి అందుకని ఇక్కడ వేసుకో ఇక్కడ తోపు ఇక్కడ పిండి పెట్టుకో అమ్మ అమ్మ బావగారు ఎక్కడ దాకా వచ్చిందో చూడు బావగారు ఎంత లాగినా ఏమండి లతప్ప గారు సుత్తి వాసం తీసుకొచ్చి మాటలు అంతే ఇచ్చాడు చాలు అంటే నన్ను చేయమంటావు నీ పేరు అమాయకురావు బాబు ఎలాగా ఎక్కడికమ్మా పోతున్నావు అంటే నిలబడు ఎందుకమ్మా నిలబడ్డావు అంటే కూర్చోదు ఎందుకమ్మా కూర్చున్నావు అంటే ఇక పడుకోవట్లేదు అంతే పని మొదలెట్టడమే చేసే పని అదే మీరు అవును మీకు కావాలి ఎవరో పడితే అది పెడతా మేమే మంచి మర్యాద లేదు కాళ్ళు మండిపోతున్నాయమ్మా చెప్పులు కావాలమ్మా హలో బాటాలో కొన్నాం ఏమని అమ్మాయి నాకు సరిపోలేదు నువ్వు వేసుకోవే బాబు ఈ బాటా కంపెనీయా ఇందాక తాడిపత్రిలో ప్లాట్ఫారం మీద 11 బాగా చెప్తా ఉన్నాడు ఆయన నేను వెళ్ళి కొన్నాం కరెంట్ నారాయణ రెడ్డి గారు మీ ఇద్దరు కొన్నారా ఆయనే కొనిపించారు నా చిట్టుగా అన్ని ఉత్తమ మనము తాడిపత్రిలో చెప్పులు కొనుక్కున్నాం అనుకున్నామా అవసరం లేదు బాగా నాకు కరెక్ట్గా తెలుస్తుంది తాడిపత్రిలో ఎవరికైనా మీ అమ్మకి అన్ని సూట్ అవుతాయి అమ్మా ఏడు ముఖం పెట్టాను ఒక మంచి పాట పాడి చెప్తావే పాడతావా ఏ పాటైనా పాడతావా ఏ పాట వేలం పాట పాడవే వేలం పాట
నీకు అవసరం లేదు సౌండ్ అయిపోయి రేడియో. ఏమైనా చెట్టపట చిలుపులు పడుతూ ఉంటే ఇక్కడ చొక్క పడలేదండి. వచ్చేంత సేపు అయింది, ఏం పడాలి కొంచెం బాబు మరి అక్కడ పర్లేదా? ఏమని మన ఊర్లో ఉండేదంతా గట్టిగా అండి, సుఖైంది, మీకు అన్ని రెడీ. ఏమండి కారు డబ్బులు, కళ్ళకు ఉంటే, డబ్బులు ఉంటే, కళ్ళకు అతుక్కున్నంత సేపు ఏమంటు గట్టిగా అంటారు. చెప్పలేని ఏమండి ఈ వ్యాపారంలో నాకు ఏం కలిసి వచ్చింది? వ్యాపార మట్టుకాలు గుర్తుతున్నారని మీరు అక్కడే రక్షించారు బాబు. ఓయ్ అమ్మాయికి చలి, అమ్మ చలా, నాకైతే ఒకటే ఉణుకు. నీకు అక్కడే కరెక్ట్ కరెక్ట్. నారాయణ రెడ్డి మంచి కసిరెడ్డిగా ఉన్నాడు బాబు. చక్కని పాడుబడి చూడమ్మా. అమ్మ పాడమ్మ పాడగా. ఏమండి కాదు, మా బావ దగ్గర నాకు అవుతుంది పిల్ల. మహానటి చనిపోయిందన్నారు. ఎవరండా మాటలది మొన్న రూపంలో ఎప్పుడూ సజీవంగానే ఉంటాడు. ఏమి నటన, ఏమి నటన. నాది 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 నటిలు గొలుగు, నాది నటిలు గొలుగు, నాది నటిలు గొలుగు, ఈ పక్కన పక్కన నాది నటిలు గొలుగు. ఈ మొన్న దాడి చేసి కూర్చో. మా బావగారు వచ్చేసి వేళ, మాకు మందాలు పెట్టేసి వేళ, మా బావగారు వచ్చేసి వేళ, మాకు మందాలు పెట్టేసి వేళ. నాది అమ్మ నాది, అమ్మ నాది నటిలు గొలుగు, ఈ పక్కన పక్కన మా మధ్య గారు వచ్చేసి వేళ, నాకు మందాలు పెట్టేసి వేళ, నాది నటిలు గొలుగు, ఈ పక్కన నాది అప్ప నాది, అయ్య నాది. మొన్నవన్నీ ఆ లెక్క తీసుకెళ్ళిపోయింది. ఇది మొండ నెక్లెస్ కొట్టారు, నా పక్కన పడిపోయింది. అమ్మా పక్కన పడిపోయింది. ఎక్కడ మా తల్లి పోయాయి. అమ్మా నీకేం కావాలి? అబ్బా ఏమైంది? తల్లి పుట్టిందమ్మా. అలా అమ్మాయికి చలి. ఆ కోట్ అంటే ఇవ్వండి. అమ్మాయి చలి, నీకేమో గిలి. ఇదేం కాదు, ఏమి అలా చూడండి, దేవుడు దండం పెట్టండి. దేవుడు దండం పెట్టాలా? పెట్టండి. నారాయణ స్వామి ఇలా పైకి వెళ్ళాలండి.
అవి ఇంకా పైకి ఎత్తండి కరెక్టేనండి వచ్చే నా కరాటే వచ్చేసా ఎలా వచ్చుకున్నారండి ఒకసారి నువ్వు వాడవు తీసుకో నేను కరాటే నాకు వచ్చు మామూలు కబడ్డీకి డబ్బులు పడిపోతాయి చాలా బాగుంది అమ్మా ఎగిరిముండా కొడుకు ఊరుకోవచ్చు కదా నా కరాటే వచ్చాను కోడి బాబు రండి అబ్బాయి గారు లోపలే ఉన్నారు రండి మీ అయ్యా మా అయ్యా మీ అయ్యే